ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఒకసారి మాలేసుకొని కన్యాస్వామిగా శబరం వెళ్ళాలంటే ఒక గురుస్వామి ఒక స్వామిని ఎంచుకోవాలి. ఆ ఎంచుకునే స్వామి 40 రోజులు వేయగలడా లేడా, వాళ్ళ అమ్మానాన్ని విడిచిపెడతాడా లేదా, వాడు పెళ్ళాన్ని దూరంగా ఉండగలడా లేడా, ఇన్ని రకాల ఆలోచించి ఒక మండల కాలం చేయాలి. 20 గురుస్వామితో కట్టుకోవాలి. పావన 18 మెట్లెక్కుతూ శబరిమలకి వెళ్ళాలి. అలా చేయాలంటే ఒక సంవత్సరానికి మండల కాలం భార్య పిల్లని ఆలి బిడ్డల్ని అమ్మ నాన్నని అక్క చెల్లెని స్నేహితుల్ని బంధువుల్ని హితుల్ని అందరినీ విడిచిపెట్టి సర్వం నీవే, నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు అని అయ్యప్ప నమ్ముకుంటూ దీక్ష చేస్తున్నాం. అటువంటిది 18 సార్లు మాలయ్యాలంటే ఎంత కష్టమో ఎంత బాధో, ఎన్ని బాధలు వచ్చినా సరే ఆ కష్టాన్ని అధిగమించి ఆ దేవదేవుడు అఖిలాండవుడు బ్రహ్మాండ నాయకుడు ఇటువంటి అవకాశాలు ఇస్తూ సంవత్సరానికి శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలా పెరిగి 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 ఈ రోజు వరకు దాదాపుగా 9 లక్షల మంది అయ్యప్పను దర్శించుకున్నారంటే గత సంవత్సరం కంటే 3 ఎక్కువగా దర్శించుకున్నారు. కాబట్టి దయచేసి మాల వేసిన నియమాలు కట్టుబడండి. మా రామచంద్రరెడ్డి స్వామి 18వ మెట్టు ఎక్కడానికి ఎన్ని అవసరం పడ్డాడో, ఎలాగున్నాడో, ఎలా ఉండేవాడో, ఈ రోజు అయ్యప్ప నమ్మకం తర్వాత ఏ స్థాయిలో ఉన్నాడో అది నాకు తెలుసు, మీకు కూడా కొంతమంది తెలుసు. కాబట్టి దయచేసి స్వామిని నమ్మండి. స్వామిని నమ్మిన వాడు ఇప్పుడు కూడా చెడగొట్టుడు. మా నరసింహరావు పాడేస్తాడుగా, ఆయన ఒక పాటలో రాశాడు చక్కగా. కాబట్టి అందులో నమ్మిన వాడిని వమ్ము చేయమని నిన్ను నమ్ముకుంటే అహంకారం విద్యార్థిగా నిన్ను వేడుకుంటే నమ్మితే భగవంతుడు ఏదైనా సరే చేస్తాడు. ఆయన ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి నమ్మే స్వామి ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. అంతేకాకుండా గురువు మంచివాడు కాదు తర్వాత సంగతి, గురుద్రోహిగా మాత్రం మిగలొద్దు, తప్పు చేయొద్దు. మీరు చక్కగా ఆచరణ సాధ్యమైన పనులు చేస్తూ చక్కటి మనసుతో ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఒక శ్లోకం చదువు పంతులు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విస్పదో వృత్వా అత్యరిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగో సర్వో యద్ధూతం యచ్చ భవ్యమో ఉదావృతత్వస్కేశానః యదన్నేనాదిరో